మరి ఈ ప్రాముఖ్యమైన ఈ దినం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సంఘమందుండిన అందరూ వినాలి అని దేవుని సేవకులు ఆశించి మౌన ధ్యాన సమయం క్వైట్ టైం అనే దాని గురించి కొంతసేపు మీతో వాక్యంలో నుంచి పంచుకోమని ఈ పిలుపును నాకు ఇచ్చారు. నేను ఒక వచనం చదివి ప్రార్థించి వివరించే ప్రయత్నం చేస్తాను. దానికి ముందు ఒక మాట. ఈరోజు మీరు వింటున్న ఈ సంగతులు కేవలం అలాగా విని మేము విన్నాములే అని అనిపించుకోవడానికి ఈ సమావేశం కాదు. ఒకవేళ అలాంటి మనసుతోనే ఒకవేళ మీరు వింటే ఈ సాయంత్రం మీరు వెచ్చించే ఈ గంట సేపు నిజంగా నిష్ప్రయోజనమైన సమయమే అవుతుంది. ఈరోజు మీరు ఏమైతే వింటున్నారో వినడం మట్టుకే కాకుండా అది ఆచరణలోనికి తీసుకుని వస్తే వ్యక్తిగతంగా ప్రతి వారము ఎంతో కొంత మేరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. కనుక ఈరోజు మనం వినేటువంటి ఈ బోధ ఇది కేవలం విని బాగుందనో బాగులేదనో ఒక ధృవీకరణ పత్రం ఇచ్చేటువంటి మాటలైతే కాదు. ఈరోజు మనం వినే ఈ సంగతులు మనం ఆచరణలో పెట్టి మనం ఆధ్యాత్మికంగా పురోగతి పొందడానికి ఉపయోగపడే బోధని నేను నమ్ముతా ఉన్నాను. కనుక మనం ఆచరిస్తాము అనేటువంటి ఒక దృఢ సంకల్పం, ఒక దృఢ నిశ్చయం మన అంతరంగంలో మనం కలిగి ఉంటే తప్పనిసరిగా మనం ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని సంపాదించుకుంటామని నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు నేను చెప్పే ఈ సంగతులన్నీ దాదాపుగా నేను పవర్ పాయింట్తో మీకు స్క్రీన్ మీదనే చూపిస్తాను. కాబట్టి మీరు ప్రతి దాన్ని దేవుని వాక్య భాగంతో కలిసి మీరు రాసుకుని సిస్టమేటిక్గా ఉంటుంది. మీరు మరోమారు మీరు రాసుకున్న వాటిని మీరు ఆలోచించిన తప్పనిసరిగా మీరు విషయాన్ని అయితే గ్రహించేవారుగా మారతారు అని నేను భావిస్తా ఉన్నాను. గతించిన కొద్ది రోజుల క్రిందట, ఒక 15-20 రోజుల క్రిందట మా సావాసములున్న యవనస్తుల కొరకు ఈ టీచింగ్ని 1.5 గంట సేపు చొప్పున 3 రోజులు సుమారు ఒక 380 మంది పైగా సావాసములున్న యవనస్తులు మరికొంతమంది సేవకులు కలిసి ఈ బోధ నేర్చుకునే ప్రయత్నం చేశారు. అది వారు అవలంబిస్తా ఉన్నారు. వారి ఫీడ్బ్యాక్, అలాగనే వారు కలిగి ఉన్న మౌన ధ్యాన సమయాల్లో ప్రభు మాట్లాడుతున్న మాటలు అవి పంచుకుంటా ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఈ సంగతులు త్వరగా తెలిస్తే బాగుంటుంది అనేది నా మనసులోని మాట. మా సంఘ సావాసములో ఉండేటువంటి దాదాపుగా అందరూ ఈ విషయాలు నేర్చుకున్నారు. అందులో సాధన చేసేవారు కొద్దిమందిగా ఉన్నారు. ఎందుకంటే సాధన చేయడానికి దృఢ నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయానికి వారు అంకిత భావంతో ఉండి దాన్ని వారి జీవితంలో కొనసాగించాలి. అట్లా కాకపోతే ఇది ఒక ప్రసంగం అన్నట్టు విని బాగుందనో బాగులేదో అని అనుకుని మనం మిగిలిపోతాం. కనుక అలాంటి దుష్ఫలితం ఈ 1 గంట సేపు మనం వెచ్చించే ఈ కాలానికి రాకూడదు అని నేను భావిస్తా ఉన్నాను. కనుక రండి, దేవుని వాక్యంలోంచి ఒక్క వచనం చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని, మన బోధను మనం వినేందుకు ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం ఇలా ఉంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని
నా ఉపదేశం వినువారు ధన్యులు. ప్రార్థిద్దాం. మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీని బట్టి, సేవకుడు, అలాగనే కుటుంబాలు, విశ్వాసులు, అలాగనే యవనస్తులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారు కలిగి ఉన్నటువంటి విలువైన గడియలు ఈ సాయంకాలపు వేళ బోధ వినేందుకు వారు సిద్ధపరచుకొని చేరువచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని, మాతో మాట్లాడమని, తద్వారా మేము ఆత్మలో గొప్ప ప్రయోజనం పొందినట్లుగా కృపాకార్యం చేయమని, ఏకాగ్రతను మాకు అనుగ్రహించమని, పరధ్యానం తొలగించమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, చైనాలో ఒక సామెత ఉంది. చైనా సామెత. ఏమిటి ఈ సామెత అంటే, చేపను వండి వడ్డించి తినిపించడం కంటే చేపను పట్టుకోవడం, వండుకోవడం నేర్పించడం మేలు అన్నాడు. చేపను వండి వడ్డించి తినిపించడం కంటే చేపను పట్టుకొని వండుకోవడం నేర్పించడం మంచిది అన్నాడు. ఎవరో చేపను వండి వడ్డించి తినమంటే తినడం ఎక్కువ కాలం అది మనకు దొరకపోవచ్చు. కానీ మనమే చేపను పట్టుకోవడం నేర్చుకుంటే, వండుకోవడం నేర్చుకుంటే, మనకు తినాలి అని అనిపించిన ప్రతిసారి చేపను పట్టి వండుకొని తినే ప్రయత్నం చేయొచ్చు. ఈ చైనా సామెత మొట్టమొదట ఎందుకు చెప్పాను అంటే, క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చి దేవుని బిడ్డలు అయినటువంటి వారు అనేకులు ఎవరో మనకి వాక్యవర్తమానం వారు వండి వడ్డిస్తే తినడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి మనమే ఆ వాక్యములో నుంచి నేర్చుకునవలసిన సంగతులు నేర్చుకుని మనమే అందులో ఉన్న సారాన్ని వ్యక్తిగతంగా సంపాదించుకునే ప్రయత్నం నేటి క్రైస్తవుల్లో చాలా తక్కువగా ఉంది. ఎవరో వ్రాసినటువంటి సందేశాలు చదువుతాం, ఎవరో వ్రాసినటువంటి అనుదిన ధ్యానాల పుస్తకాలు చదువుతాం, ఎవరో రాసి సిద్ధం చేసి ఇచ్చినటువంటి డైలీ బ్రెడ్ చదువుతాం. అది చదివి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి అనుకుని ఏదో స్వయం సంతృప్తితో దినాన్ని ఆరంభిస్తూ ఉంటాం. ఇది నేటి క్రైస్తవ ఈ తరానికి వచ్చినటువంటి ఒక దురలవాటు. ఇప్పుడే దేవుని యొక్క సేవకులు చెప్పారు, మన ముందున్నటువంటి క్రైస్తవ పెద్దలు వారు వ్యక్తిగతంగా దేవునితో మౌన ధ్యాన సమయం కలిగి ఉండి వాక్యములో నుంచి వారు దేవుని యొద్ద నుంచి ఒక వర్తమానం సంపాదించుకుని వారి జీవితాలకు అది అన్వయించుకుని వాళ్ళు ఆచరించి వారి జీవితాలకు వారెంతో ప్రయోజనాన్ని తెచ్చుకున్నారు. మరి వారితో మాట్లాడి వారిని బలపరిచి వాళ్ళని వాడుకుని వారి ద్వారా తన సంకల్పాలు నెరవేర్చుకునే ఈ మహాదేవుడు మన విషయంలో అలా ఎందుకు వ్యవహరించడం లేదు అంటే, సమస్య మనము ఆయనతో ఒంటరిగా, ఏకాంతంగా, నిశ్శబ్దంగా మనం ఈ మౌన ధ్యాన సమయం కలిగి ఉండే అలవాట్లు నేటి క్రైస్తవ తరం వదిలేసింది. మరి కొంతమందికి దేని గురించి ఏమీ తెలియకుండానే ఉంది. బైబిల్ వాక్యాన్ని ప్రేమించి సంఘమంతా బైబిల్ వాక్యాన్ని ప్రేమించి వాళ్ళు చదువుకుని విని అలవర్చుకుని సంఘమంతా బాగుండాలి అని ఆశించే దేవుని సేవకులు వారి సంఘమందుండినటువంటి సహోదరులకు సోదరులకు కొంచెం చెబుతున్నారు. కానీ చాలా సంఘాలలో ఇది ఏంటో కూడా అవగాహన లేకుండానే ఉంది. సరే, లేనందుకు వారిని మనం తప్పుబట్టి వారి మీద నేరం మోపాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ
దీని యొక్క ప్రాముఖ్యత క్రమేపీ అది అంతరించిపోతూ ఉంది. ఆ కారణం చేత దేవుని పిల్లలమైన మనం సరైనటువంటి ఆత్మ సంబంధమైన బలము లేక మనము బలహీనమైన క్రైస్తవులంగా మనం మారిపోతున్నాము అని మీరు దయతో గమనించాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది మన క్రైస్తవ జీవితంలో ఈ మౌన ధ్యాన సమయం ఏమిటో, అది ఎలాగనో, దానివల్ల ఒరిగేదేంటో, దాన్ని మనం కలిగి ఉండడం ఎట్లనో చాలా కీలకమైన విషయాలు ఈ కొద్ది గడియల్లో మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాతో కలిసి ఈ సంగతులను మీరు గమనించాలి అని నా యొక్క ఆశ. ఇందులో మొట్టమొదటి సంగతి ఏమిటి అంటే, మౌన ధ్యాన సమయం అనగా ఏమిటి? వాట్ ఈస్ క్వైట్ టైం? మౌన ధ్యాన సమయం అంటే అర్థం ఏమిటి? దీని నిర్వచనం ఏంటి? ఇది కొంచెం మనకు తెలియాల్సినటువంటి అవసరత ఉంది. ఇది తెలియకుండా మనం ముందుకు వెళ్ళటం అది జరగదు, అది సరికాదు కూడాను. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మౌన ధ్యాన సమయం అంటే ఏమిటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈ సంగతులు, ఈ నిర్వచనాలు చెప్పినప్పుడు దయచేసి మీరు రాసుకుని మళ్ళీ మీరు ఆలోచించడానికి వీలు పడేలాగా మీరు సిద్ధం చేసుకోవాలని నా మనవి. సరే, మౌన ధ్యాన సమయం అంటే ఏమిటి? ప్రియమైన మిత్రులారా, భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన మాటగా బైబిల్ వాక్యాన్ని చదివి, గమనించండి, ఆయన మాటగా బైబిల్ వాక్యాన్ని చదివి మన మాటగా ప్రార్థించడం ద్వారా దేవునితో ఏకాంతంగా గడిపే సమయాన్ని మౌన ధ్యాన సమయం అని అంటారు. మళ్ళీ చెప్తాను వినండి. భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన మాటగా బైబిల్ వాక్యాన్ని చదివి మన మాటగా ప్రార్థించడం ద్వారా దేవునితో ఏకాంతంగా గడిపే సమయాన్ని మౌన ధ్యాన సమయం అని అంటారు. ఇందులో కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే భయభక్తులు కలిగి ఉండడం. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్, ఆయన పిల్లలమైనటువంటి మనమంతా భయభక్తులతో జీవించాలి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటాం. అసలు మానవ కోటికి ఒక విధి ఉంది అని సొలొమోను చెప్తాడు. ఏమిటి ఆ మానవ కోటికి విధి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే అనే మాట మనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందల భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి అన్నాడు. దేవుని పిల్లలంగా మన జీవితానికి మనకు కలిగి ఉన్న ఒక విధి ఏమిటి అంటే భయభక్తులు కలిగి ఉండడం. సరే, నేను ఇప్పుడు భయభక్తుల గురించి మరలా వివరించలేను, మన సమయం చాలదు గనక. దేవుని ఎడల ప్రేమతో కూడిన గౌరవార్థమైన భయం, అలాగనే దేవుని పట్ల లోతైన ప్రేమతో మనం కనపరిచేటువంటి భక్తి భావం, ఈ రెండు కలిగి ఉండి భయభక్తులతో మన దేవుని సన్నిధిలో ప్రవేశించడం అంటే మౌన ధ్యాన సమయానికి ప్రతిరోజు దేవుని మందిరానికి రావాలా, దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అని మీరంటే ప్రియుల, ప్రతిరోజు దేవుని మందిరానికి రావాలి అని కాదు సుమా. దేవుని సన్నిధిలో ప్రవేశించడం అంటే దేవుడు నీవు ఏ చోటనైతే కలుసుకోవడానికి ఒక చక్కని స్థలం నీ కొరకు ఉందో ఆ స్థలములో దేవుడు నీవు ఆయనతో సహవాసం చేసేటువంటి అనుభూతులు పొందే అవకాశం ఉందో అదే దేవుని సన్నిధి. మనం నమ్మిన దేవుడు ఆయన సర్వ ప్రసన్నుడు. ఈ మాట గమనించాలి. ఆయన ఎక్కడ ప్రసన్నం కావాలి అని అనుకుంటే ఆయన అక్కడనే ప్రసన్నమవుతాడు. కనుక ఆ దేవుని యొక్క సన్నిధిని మనము కోరి, ప్రభా, నేను నీతో కొంత సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నాను, మీరు కూడా నాతో కొంత సమయం వెచ్చించడానికి మీరు నా సహవాసానికే దిగిరండి అని మనం మన గృహంలోనే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కలిగి ఉండి అందులో ప్రవేశించి, ఆ ప్రవేశించిన తర్వాత దేవుని వాక్యాన్ని చదువుతాము. చదివిన వాక్యం ఆయన మాటగా చదవాలి. ప్రియమైన స్నేహితులారా, ఇది దేవుని మాట నా కొరకు ఉంది అనేటువంటి మనసుతో దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత మనము
మనమాటగా ప్రార్థించడం ద్వారా, అది ఎలాగో నేను తర్వాత మీతో చెప్తాను, మనమాటగా ప్రార్థించడం ద్వారా దేవునితో ఏకాంతంగా ఒంటరిగా గడిపే సమయాన్నే మౌన ధ్యాన సమయం అని అంటారు. మన కుటుంబ సభ్యులతో మన కూర్చుని చేసుకునేది కుటుంబ ప్రార్థన, కుటుంబ బైబిల్ ధ్యానం. అది కాదు, అది కానే కాదు. నీ కుటుంబ సభ్యులతో అందరితో కూర్చుని చేసేది కాదు, నీ కుటుంబ సభ్యులు కలుపుకొని చేసేది కూడా అంతకంటే కాదు. నీవు నీ దేవుడు అంతే. ఆయన నీతో మాట్లాడాలి, నీవు ఆయనతో మాట్లాడాలి. అలాగే దేవునితో ఏకాంతంగా, నిశ్శబ్దంగా, ఒంటరిగా నీవు ఆయనతో కూర్చునే ఆ సమయమే మౌన ధ్యాన సమయం. ఇందులో నీవు కలిగి ఉండవలసింది దేవునిడల భయభక్తులు, దేవుడు నీకు ఇవ్వవలసింది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు మనం ఆయన మాటగా చదవాలి. మనం ప్రార్థించినప్పుడు మన మాటగా దేవునికి ఆ విషయాలు తెలియచేయాలి. అలాగే దేవునితో మన ఏకాంతంగా గడిపే సమయాన్ని మౌన ధ్యాన సమయం అని అంటారు. ఇది చాలా సింపుల్ డెఫినేషన్. ఇది బహు తేలికైనటువంటి నిర్వచనం, అంతే. ఎవరు చెప్పినా ఇక్కడే తిరిగి చెప్పాలి. కనుక వినండి ప్రియులారా, ఇది మౌన ధ్యాన సమయానికి అర్థం, నిర్వచనం. అయితే రక్షించబడిన ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇది. రక్షించబడిన ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన మొదటి పాఠం, ఎక్కవలసిన మొదటి మెట్టు. మరియు నిజ క్రైస్తవ జీవితానికి ఈ మౌన ధ్యాన సమయం ఒక తాళప చెవి వంటిది. కానీ విచారం ఏంటో గాని రక్షించబడినటువంటి సహోదర సహోదరులు దేవునితో ఇలాంటి ఏకాంత సమయం ఎట్లా గడపాలనో తెలియకపోవడం ఒక దురదృష్టకరమైన పరిస్థితి. తెలిసినా కూడా నిర్లక్ష్య వైఖరితో జీవించడం అది మరొక దురదృష్టకరమైన పరిస్థితి. కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి ఒక ఆధ్యాత్మిక అనుభవం దేవునితో మౌన ధ్యాన సమయం. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి మొదటి పాఠం, ఇటువంటి మొదటి మెట్టు, ఇది మనకు నిజ క్రైస్తవ జీవితానికి నిజమైన తాళపు చెవి అని మనం దీన్ని అర్థం చేసుకుంటే, దీని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, దీన్ని ఆచరణలో తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇంకా కొంచెం ముందుకు వెళితే దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఆ విషయాలు మీరు క్రమంగా మీరు ఆలోచించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, మౌన ధ్యాన సమయం ఇది చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడిన ప్రతి వ్యక్తికి తొలిమెట్టు అన్నారు. రక్షించబడిన ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన మొదటి పాఠం అన్నారు. క్రైస్తవ జీవితానికి ఇది తాళపచ్చమన్నారు. అయితే ఇది నేను ఎందుకు కలిగి ఉండాలి అన్న ప్రశ్న మనకి ఉండొచ్చు. ఈ మౌన ధ్యాన సమయం ఎందుకు కలిగి ఉండాలి? వరుసగా చెప్తాను, వినండి. ఇందులో మొదటి మాట, ప్రియమైన స్నేహితులారా, దేవుడు నీ యొక్క తండ్రి గనక, తండ్రితో పిల్లలు, పిల్లలతో తండ్రి మంచి సమయాలు కలిగి ఉండడం అవసరం. లేకపోతే సంబంధాలు అంత సజావుగా ఉండవు, సంబంధాలు అంత పటిష్టంగా ఉండవు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, మనము నమ్మిన దేవుడు మన యొక్క తండ్రి. 103వ కీర్తన 9వ చరణంలో మనకు తెలిసిన వచనమే ఇలా చదువుతాం. అక్కడ ఏమని ఉంటుంది అని అంటే, చదువుతాం చూడండి ప్రియులారా. 103వ కీర్తన 9వ వచనంగా కొంచెం వెనక్కి వస్తాను, క్షమించండి. 13వ వచనం ఇలా ఉంది: తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆయన మనకు తండ్రి, మనము ఆయన పిల్లలం. ఇది ముందు మీ మనసులో పడనివ్వండి. తండ్రి ఎప్పుడు తన పిల్లలతో మంచి సమయాలు కలిగి ఉండాలని ఎవడ తండ్రి ఆశపడతాడు, అలాగనే పిల్లలు కూడా తమ తండ్రితో వారికి మంచి సమయాలు కలిగి ఉండాలని వారు ఆశపడతారు. మొట్టమొదటిగా దేవుడు మనకు తండ్రి అనే విషయాన్ని మీ మనసులో ఉండనివ్వండి. రెండవ మాట, నీవు లేక నేను, మనము ఆయన బిడ్డలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను అంగీకరించి మనము దేవుని పిల్లలమైనాము అనేది మనం గమనించాలి. ఇప్పుడే ఒక సంగతి చెప్తాను, వినండి. ఏ దేవుడైతే మనకు తండ్రి అయినాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఏ దేవుని బట్టి మనం దేవుని పిల్లలమైనామో, ఆ దేవుడు సంబంధాల దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ రిలేషన్స్. ఆయన సంబంధాల ప్రియుడు. వినండి ప్రియమైన స్నేహితులారా,
సృష్టి ఏది లేనప్పుడే, మనుషులు ఎవరు సృజించబడక మునిపే, జగదుత్పత్తిగా మునిపే దేవుడు సంబంధాలను కలిగి ఉన్న దేవుడు. అందుకనే బైబిల్ దేవుడు ఒక్కడే గాని ముగ్గురు వ్యక్తులుగా ఆ దేవుని ప్రత్యక్షత మనకు కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు మధ్య భలే అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఆ సంబంధాలు సజావుగా ఉండడం కొరకు వినండి, వారు సమయాలు వెచ్చించుకున్నారు ఒకరి కొరకు ఒకరు. అలాగనే వారి ముగ్గురు మధ్య సంబంధాలు సజావుగా ఉండడానికి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం వారి మధ్య ఉంది. తండ్రి తన మహిమను తన కుమారునికి ఇవ్వగా, కుమారుడు తన తండ్రికి మహిమనివ్వగా, వినండి పరిశుద్ధాత్ముడు ఏమండి కుమారునికి తండ్రికి మహిమనివ్వగా, మా ముగ్గురు మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంది. అటువంటి దేవుడు మనకు తండ్రి అయినాడు. అందుకే ఆయన ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన మనతో సావాసం చేయాలని, మనతో ఆయన సమయం వెచ్చించాలని, ఆయన మనతో సంబంధం కలిగి ఉండాలని ఏదేను తోటలో ఆదామా నువ్వెక్కడున్నావు అని పిలిచిన నాట నుంచి ఈ జూమ్ వేదికలో కూర్చున్న నీ వరకు నువ్వెక్కడున్నావు, నీవు నేను కలుసుకునే చోటేది, మనం కలిసి మాట్లాడుకోవాలి అని దేవుడు ఆది నుంచి తపన పడుతూనే ఉన్నాడు. మౌన ధ్యాన సమయం నేను ఎందుకు కలిగి ఉండాలంటే, నా తండ్రితో నేను, నాతో నా తండ్రి, మేము కొంచెం సమయాలు కలిగి ఉండడానికి, కొంచెం మేము ముచ్చటించుకోవడానికి, ఆయన మాట నేను వినేందుకు, నా మాటలు ఆయన వినేందుకు మేము కలుసుకోవాలి. అందుకే మౌన ధ్యాన సమయం. మౌన ధ్యాన సమయం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను వినండి ప్రియులారా. మరో మాట ఏంటంటే, దేవుని పిల్లలుగా మనం దేవుని ఇంట్లో పుట్టిన మనం క్రమేపీ ఎదుగుతూ ఉండాలి. క్రమేపీ ఎదుగుతూ ఉండాలి. క్రైస్తవ జీవితం ఎదుగుదల కలిగినటువంటి జీవితం. ప్రభువుని నమ్మినప్పుడు మనకు తెలిసిన విషయాలు కొన్నే ఉండొచ్చు. ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లో మన అనుభవం చాలా తక్కువగా ఉండొచ్చు. ప్రభువుని నమ్మినప్పుడు మనం ఒక చిన్న పిల్లల్లాగా ఉండవచ్చు. కానీ వయసు పెరుగుతున్న కొలది, దేవునిలో మన యొక్క కాలాలు పెరుగుతున్న కొలది మనం క్రమేపీ ఎదుగుతూ ఉండాలి. దేవుడు ఎదుగుదల కోరుతున్నాడు. దేవుడు ఎదుగుదల కోరుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4:15 అంటాడు, మీరు ప్రేమ కలిగి మీరు సత్యము చెప్పొచ్చు. వినండి ప్రియుల, క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదము అని అంటాడు. మనం అన్ని విషయాలు ఎదగాలి. ఎదగాలి అంటే ఎట్లా ఎదుగుతామండి? ఎట్లా ఎదుగుతామంటే పేతురు చెప్తున్నాడు. 1 పేతురు 2:2 ఆయన పలికినటువంటి మాట జ్ఞాపకం చేస్తాను వినండి. అప్పుడు మనకు తెలుస్తుంది మౌన ధ్యాన సమయం మనం ఎందుకు కలిగి ఉండాలనో. 2:2 ఇలా ఉంది ప్రియులారా, మీ కొరకు చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమున పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అన్నాడు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అన్నాడు. ఆ పాలు మరి ఏదో కాదు, దేవుని మాట లేదా దేవుని వాక్యం అని నేను మీకు వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు. కనుక క్రీస్తునందు ప్రియమైన సహోదరి స్నేహితులారా వినండి, మౌన ధ్యాన సమయం ఎందుకు కలిగి ఉండాలంటే, మన ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి, ఇవంటి దేవునితో మనం గడిపే సమయాలు, మనతో దేవుడు గడిపే సమయాలు అవి చాలా దోహదపడతాయి, అవి మనకు ఉపయోగపడతాయి. 4వ సంగతి చెప్తాను వినండి. 4వ సంగతి ఏంటంటే, మనందరి క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఒకటే. అదేంటో తెలుసా? మనమంతా కూడా ఆయన పోలికలోనికి రావాలి. ఆయన పోలికలోనికి రావాలి. ఆయన సారూప్యములోనికి రావాలి. ఆయనతో మనం సావాసం చేయకపోతే, ఆయన మనతో సావాసం చేయకపోతే ఆయన పోలికలోనికి ఎట్లా వస్తామని చెప్పండి. 40 దినాలు సీనాయి పర్వతం మీద దేవునితో సావాసం చేసినటువంటి మోషే కొండ దిగగానే ఆయన ముఖం ఏమంటే ప్రకాశిస్తా కనబడింది. ప్రకాశిస్తా కనబడింది. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజున మనం దేవునితో కొంత సమయాన్ని మనం సావాసంగా మనం కలిగి ఉండకపోతే ఆయన స్వారూప్యము, ఆయన పోలిక మన లోపలికి ఎలా వస్తుంది చెప్పండి?
మౌన ధ్యాన సమయం కలిగి ఉన్నటువంటి వారు దేవునితో వారు కొంత సమయం గడుపుతారు గనక, వారితో దేవుడు కొంత సమయం గడుపుతాడు గనక ఆయన పోలికలోనికి రావడానికి వారు ప్రయాణం చేస్తారు అనేది ఈ తలంపు. ఇంకొక మాట చెప్తాను వినండి. దేవుని పిల్లలంగా మనం ఈ సమాజంలో పరిమళ వాసనగా ఉండాలి అనే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. వినండి ప్రియులారా, ఎవడి పరిమళ వాసనతో ఎవడి నిండిన వస్త్రమో లేదనుకుంటే పరిమళ వాసనతో నిండిపోయినటువంటి వ్యక్తితోనో కొద్ది సమయం గడిపితే అతను ఉన్నటువంటి ఆ పెర్ఫ్యూమ్ కొంచెం మనకు తగలగా మనకు కొంచెం బయటకు రాగానే ఆ పెర్ఫ్యూమ్ మనమే వేసుకున్నట్టుగా వాసన వస్తుంది. నిజానికి మనం వేసుకోలేదు, ఆయనతో కొంత సమయం ఉన్నాం లేదా ఆ సహోదరితో కొంతసేపు ఉన్నాం, ఏమిటి వారు వేసుకున్నటువంటి పెర్ఫ్యూమ్ యొక్క స్మెల్ ఆ గాల్లో అలాగ మనకు తాకగా మనం బయటకు రాగానే కొద్ది నిమిషాలకు ఆ స్మెల్ మన దగ్గర ఇతరులకు తెలుస్తుంది. అది ఎంత నిజమో దేవునితో ఒంటరిగా మౌనంగా వినండి, ఈ మౌన ధ్యాన సమయం కలిగినటువంటి వారు వినండి, వారు సమాజంలోకి వెళ్ళినప్పుడు వినండి పరిమళ వాసనగా వారు లోకానికి ఉంటారు. సింపుల్ గా అర్థం చేసుకోవడం కొరకు చెప్తున్నాను ఈ మాట. అలాగనే ప్రియమైనటువంటి స్నేహితులారా, మరో మాట దయచేసి గమనించండి. ఒకవేళ నిజంగా మనకు దేవుని చిత్తం తెలియాలి, నిజంగా మనకు దేవుని నడిపింపు తెలియాలి, నిజంగా మనం ఈ రెండో తెలుసుకునే దిశగా ప్రయాణం చేయాలి అన్న తపనే మనకుంటే దేవునితో మనం కలిగి ఉన్న మౌన ధ్యాన సమయంలో దేవుడు తన వాక్యములో నుంచి తన చిత్తాన్ని తన నడిపింపును మనకు తెలియచేస్తాడు. అందుకే 119వ కీర్తన 105వ చరణంలో ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగును అయ్యుంది కదా. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకు నా విషయంలో దేవుని చిత్తం ఏంటి, నా కుటుంబ విషయంలో దేవుని చిత్తం ఏంటి, నా పిల్లాడు చదువు సంధ్యల విషయమై దేవుని చిత్తం ఏంటి, నా పిల్లల పెళ్లిల విషయంలో దేవుని చిత్తము నడిపింపేంటి, నేను సేవ చేస్తున్న మాలాంటి వాళ్ళమైతే సేవలో దేవుని చిత్తం ఏంటి, దేవుని నడిపింపేంటి తెలుసుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే తెలుసుకునేందుకు దేవునితో ఒంటరిగా ఆయన వాక్యంతో కూర్చున్నప్పుడు వినండి, ఆయన చిత్తమును ఆయన తెలియచేసే దేవుడు, తన నడిపింపును అతను తెలియచేసే దేవుడు. అలా తెలియచేస్తానని ఆయనే వాగ్దానం ఇచ్చాడు. నేను చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 32వ కీర్తన ఇలా రాసి ఉంది. కీర్తన గ్రంథం నుంచి 32వ కీర్తన నేను చదువుతున్నాను చూడండి. 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. గమనిస్తున్నారా? దేవుడు ఇంత చక్కని వాగ్దానం చేస్తున్నాడండి మనకు. ఇది వాగ్దానం, ఇది ప్రామిస్. నేను నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను అనేటువంటి మాటలు వినండి ప్రియులారా. ఇది దేవుడు తన నడిపింపు తన చిత్తం మనకు తెలియచేస్తాను అని ఆయన చేసిన వాగ్దానం. అయితే మరి ఆయన చిత్తముల నడిపింపు దేని ద్వారా మనం తెలుసుకొనవచ్చునంటే దేవునితో కొంత సమయం మౌనంగా ఒంటరిగా ఆయనతో మనం కూర్చుంటున్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రియులారా, ఈ 6 విషయాలు మీ మనసులో ఉండనివ్వండి. నేనెందుకు మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలంటే దేవుడు నా తండ్రి, నేను ఆయన బిడ్డను, ఆయన సంబంధాల దేవుడు, నేను కూడా సంబంధాల కొరకు ప్రేమ కలిగిన వ్యక్తిని. దేవుడు ఆ సంబంధంతో నాతో కొంత సమయాన్ని ఆయన గడిపి తనతో నాతో ఆయనకున్న సంబంధాన్ని ఆయన పటిష్టం చేస్తాడు అనే ఆశ నిజంగా మనకు ఉంటే అందుకు మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. రక్షించబడిన నేను రక్షించబడినప్పుడు ఎట్లున్నానో అట్లే ఉండడం దేవుని చిత్తం కాదు. నేను క్రమేపీ ఎదుగుతూ ఉండాలి కనుక మౌన ధ్యాన సమయం నేను కలిగి ఉండడం వలన నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి
అది దోహదపడుతుంది అనే విషయం ఎరిగితే మౌన ధ్యాన సమయం కలిగి ఉండేందుకు ప్రయత్నం చేస్తాం. నేను ఆయన పోలికలోకి రావాలి, నేను సమాజంలోకి వెళ్ళినప్పుడు నేను పరిమళవాసనగా ఉండాలి, నా దైనందిన జీవితంలో ఆయన చిత్తము నడిపింపు తెలుసుకోవాలి అన్న ఆరాటమే మనకు ఉంటే దేవునితో ఒంటరిగా మౌన ధ్యాన సమయాన్ని మనము కలిగి ఉంటాం. కనుక ప్రియమైన మిత్రులారా, మౌన ధ్యాన సమయం మనం ఎందుకు కలిగి ఉండాలో ఇప్పుడు చాలా కారణాలు చెప్పొచ్చు, కానీ 6 కారణాలు ప్రధానంగా మనం గమనించవలసి ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు మౌన ధ్యాన సమయం ఎప్పుడు చేసుకోవాలి అన్నది ప్రశ్న. మౌన ధ్యాన సమయం ఎప్పుడు చేసుకోవాలి? మౌనంగా, ఒంటరిగా, ఏకాంతంగా దేవునితో నేను గడిపేటువంటి సమయం అది ఎప్పుడు అని అంటే ఇలా చెప్పుకోవచ్చు. అక్కడనే మనం చూస్తాం 63వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. మీ కొరకు ఆ మాట చదువుతాను చూడండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను అనే మాట మనం చూస్తాం. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రితో గడిపేటువంటి సమయాల గురించి మనం చూసినప్పుడు ఆయన పెందలకడనే ఇంకా చాలా రాత్రి ఉండగానే ఆయన అరణ్యములోనికి వెళ్ళి ఒంటరిగా తన తండ్రితో గడిపే సమయాలు ఆయన కలిగి ఉన్నాడు. ఈ కారణం చేత వినడి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయవలసిన పని, ఎవరు నిద్ర లేవక మునిపే, శబ్దాలు ఇంకా నీ చెవుల్లో పడక మునిపే, వినండి ప్రియులారా, దేవునితో నీవు, నీతో దేవుడు ఎవండి ఎదురుబెదురుగా కూర్చుని సంభాషణ చేసుకునేటువంటి ఆ మంచి గడియలకు అభ్యంతరాలు, అవరోధాలు, ఇతర శబ్దాలు నిన్ను పరధ్యానములోకి లాగేటువంటి పరిస్థితులు ఇంకా చోటు చేసుకోక మునిపే ఎవడి పెందలక్కడని వినండి ప్రియులారా, ఆయనతో గడిపే సమయాలు మనం కలిగి ఉండాలి. సరే, నాకు పెందలక్కడనే అవ్వదండి, లేవగానే నాకేదో పనులుంటాయి అనుకుంటే నీ మనసు ఏకాగ్రతతో ఉండేటువంటి గడియ, లేదా వినండి ప్రియులారు, ఏ శబ్దము లేకపోతే ఏ అభ్యంతరాలు నీకు తగలనటువంటి సమయం ఏదైనా ఉంటే దినమంతట్లో ఆ దినాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేమీ కాదు. కానీ అనుకూలమైన మంచి సమయం పెందలకడని, ఎవరు నిద్ర లేవక ముందే, ఏ శబ్దాలు నీ చెవులో చొచ్చక మునిపే, ఏ ఆలోచనలు నీ మనసులోనికి వచ్చి నిన్ను ప్రియులారు కలవర పెట్టక మునిపే వినండి ప్రియులారు, పెందలకడని మౌన ధ్యాన సమయం కలిగి ఉండడం అది చాలా అర్థవంతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే మాట మీరు దయతో జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు జరగాల్సిన పని. అప్పుడప్పుడు చేస్తాము అనేది కాదు, ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి పని. ప్రతిరోజు మన ఆధ్యాత్మిక క్షేమం కొరకు మన ప్రభుతో మనం గడిపేటువంటి సమయాలు, నేను ఒక మాట అంటానండి, మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంటామో వారితో ఎక్కువ సమయం గడపడానికి మనం ఇష్టపడతాం కదా, వారి మాటలు వినడానికి ఇష్టపడతాం కదా, వారితో మన కష్టాలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం కదా. మనం నిజంగా ప్రభువుని మనం ప్రేమిస్తున్న మాట నిజమైతే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ మౌన ధ్యాన సమయాన్ని ప్రభుతో మనం కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ప్రేమ చల్లారిపోతే లేదా పాపము నీలో ప్రవేశిస్తే వినండి ప్రియులారా, దేవునితో గడిపేటువంటి ఈ సమయాలు కొంచెం స్తంభించిపోతాయి. నేను అప్పుడప్పుడు కొంతమంది యవనస్తులు నాతో అంటారన్నా, నేను రక్షించబడిన మొదట్లో నేను క్వైట్ టైం చాలా బాగా చేసుకునేవాడినన్నా, ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడినట్లు అనిపించేది, దేవుడు నాతోనే చెప్తున్నాడు వాక్యములోంచి అనిపించేది. ఈ మధ్య బైబిల్ చదువుతున్నా లేదా నేను క్వైట్ టైం కలిగి ఉందాం అనుకున్నా ఏవో ఆటంకాలన్నా మనసంతా పరధ్యానంలోకి వెళ్ళిపోతుంది, మనసు నిలపలేకపోతున్నాను అని బాధపడేటువంటి వారు కూడా చాలా మందిని నేను చూశాను. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? వినండి, రైట్ టైం పెట్టుకోవడంలో వీళ్ళు విఫలమయ్యారు, రెగ్యులారిటీ కలిగి ఉండడంలో కూడా వీరు విఫలమయ్యారు. దానికి తోడు వారి జీవితంలో ఏదో దేవుని మీద తిరుగుబాటుతనానికి, ఏదో పాపానికి తావిచ్చిన కారణం చేత వాళ్ళ మౌన ధ్యాన సమయం దెబ్బతినింది అని నేను అర్థం చేసుకుని వారికి ఏదో ఇవ్వవలసిన సలహాలు ఇచ్చి పంపిస్తా ఉంటాను. కనుక ప్రియులారా, నేను ఇప్పుడు 3 మాటలు చెప్పాను. మౌన ధ్యాన సమయం అంటే ఏంటో, మౌన ధ్యాన సమయాన్ని ఎందుకు కలిగి ఉండాలో, మౌన ధ్యాన సమయం ఎప్పుడు చేసుకోవాలో చెప్పాను. 4వ మాట చెప్తాను వినండి. మౌన ధ్యాన సమయానికి ఎక్కడ చేసుకోవాలి?
ఎక్కడ అంటే ఒక అనుకూలమైన ఒక స్థలం ఎన్నుకో. ఏది అనుకూలమో వినండి. కొంతమంది నిద్రలో వచ్చి లేవగానే పెద్దలక్కడనే మౌన ధ్యాన సమయం కలిగి ఉండమన్నారు కదా అని చెప్పి ఆ బిడ్డ మీదని ఆ దుప్పటి ఇంకా అలాగనే ఒంటి మీద కప్పి ఉంటే అలాగ మంచం మీద కూర్చున్న తలగడ కానుకుని వినండి మౌన ధ్యాన సమయం కలిగి ఉంటాం అనుకుంటారు. ఆ ధ్యానం కాదు కానీ అందులో నిద్ర చేస్తుంటారు వీళ్ళు. ఒక ఆయన అన్నాడు, అంతవరకు తన కప్పుకున్న దుప్పట మడత పెట్టడం రాకపోతే, తాను అంతవరకు పడుకున్న మంచం దిగడం చేత కాకపోతే వీళ్ళకి మౌన ధ్యాన సమయం చేసుకోవడమే చేత కాదు అన్నాడు. దిగు నీ మంచం, అంతవరకు కప్పుకున్న దుప్పట కాస్త మడత పెట్టు, దాన్ని మళ్ళీ దాంట్లోనే దూరిపోయి నీ కాలం అంతా వెచ్చించే ప్రయత్నం చెయ్యొద్దు. అది నీ మీద ఉన్నంత వరకు కూడా వినండి, నువ్వు మంచం మీద కూర్చున్నంత వరకు కూడా నీకు మౌన ధ్యాన సమయానికి నీ ఒళ్ళు సహకరించదు, నీ శరీరం లాగుతూ ఉంటుంది. తద్వారా నీవు మౌన ధ్యాన సమయాన్ని పోగొట్టుకుంటావు. కనుక అనుకూలమైన ఒక స్థలం, మంచం మీద దిగు, గోడ వైపు తిరుగు. వినండి, ఎవరు నీ వైపు చూస్తున్నారని ఆలోచన లేకుండా నీ దృష్టిలో ఎవరు పడనటువంటి స్థలంలో అయితే నీ ముందు దేవుడు ఉన్నాడు అని అనుకుని నువ్వు ఆయన ముందు కూర్చున్నావు అని అనుకుని నువ్వు చూస్తే నీ ఒడిలో ఉన్నటువంటి వాక్యమే నీకు కనబడాలి. కళ్ళు మూస్తే నీ ముందు నీ ప్రభు ఉన్నాడు అనేటువంటి ఆలోచన నిన్ను వెంటాడుతూ ఉంటే ఆ స్థలం చాలా అనుకూలమైన సమయం అవుతుంది. అది చాలా అనుకూలమైన స్థలమే అవుతుంది. కనుక ఏది అనుకూలమైన స్థలమో చూసుకో. కొన్నిసార్లు ఒక స్థలం దొరకపోవచ్చు. వినండి ప్రియులారా, అందరికంటే ముందే నిద్ర లేచి వినండి ప్రియులారా, ఒకవేళ నువ్వు ప్రయాణంలో ఉన్నావు అనుకోండి, రైల్లోనో బస్సులోనో ఒంటరిగా లేఖనాలు చదువుకుని 2-3 వచనాలు నువ్వు మౌన ధ్యాన సమయాన్ని ప్రయాణంలో కూడా కలిగి ఉండొచ్చు. నీ జర్నీస్ లో చాలా మంది క్వైట్ టైం సిన్సియర్ గా చేసుకున్నటువంటి సేవకులను, మంచి విశ్వాసులను నా మట్టుకు నేను చూశాను. నాకు ఈ అలవాటు ఏమంటే రైల్లో లేక బస్సులో చేసుకునే అలవాటు కలిగి ఉన్న వాడిని కనుక అనుభవం నుంచి మీతో చెప్తున్నాను. కనుక మౌన ధ్యాన సమయం ఎక్కడ చేసుకోవాలంటే మొదటి మాట అనుకూలమైన ఒక స్థలం, నిన్ను డిస్ట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండక మునిపే నిద్రలేచి నువ్వు చేసుకోవలసినటువంటి స్థలం నీవు ఎంపిక చేసుకోవాలి అనే విషయాన్ని గమనించండి. దీనికి ఏదో దేవుని మందిరమే ఉండాలి, లేకపోతే వినండి ప్రియులారా, ఏముండి మాకు మా ఇంటి మీద గది ఉంటే ఎంత బాగుండునని కొంతమంది సాకులు మాట్లాడతారు. నా అనుదిన వ్యక్తిగత మౌన ధ్యాన సమయం అంత అర్థవంతంగా ఎందుకు లేదంటే, మా ఇంట్లో ఒక స్పెషల్ రూమ్ లేదండి అంటారు. ఇక స్పెషల్ రూమ్ కావాలా? వినండి ప్రియులారా, దేవునితో మాట్లాడడానికి, దేవుని స్వరం వినడానికి వినండి స్పెషల్ రూమ్ తో పని లేదు. యేసు ప్రభువును సిలువ మీద చూడు, తన తండ్రితో మాట్లాడడానికి అదేమి కంఫర్టబుల్ ప్లేస్ కాదు. ఆ సిలువ మీద నుండే తన తండ్రితో మాట్లాడుకున్నాడు. అలాగనే తన ఒంటరిగా మౌన ధ్యాన సమయం కలిగి ఉండడానికి, ఆయన నివాసం ఉన్నటువంటి స్థలంలో చేసుకోవడానికి ఆయనకేమో అనుకూలత లేదు. అరణ్యం పట్టాడు, ఆయన కొండల మీద కూర్చున్నాడు. ఆయనేమి కంఫర్టబుల్ ప్లేస్ కొరకు చూడలేదు. కావలసింది మనసుకు వినండి ప్రియులారా ఏకాగ్రత కొరకు అయినటువంటి పరిస్థితులు అది ఉంటే చాలని అనుకున్నాడు ఆయన. కానీ ఈ రోజున వినండి ప్రియులారా, నాకు కంఫర్టబుల్ ప్లేస్ ఉంటే, మా ఇంట్లో ఒక గది ఉంటే, మా ఇంట్లో ఏసీ ఉంటే నేను ఎంత బాగా క్వైట్ చేసుకునేవాడును అని చెప్తారే, నా దృష్టిలో అవి మీరేమనుకుంటారో అనుకోండి కానీ నంగనాచి మాటలు, అవి సాకులు. ఏదో గతం చెప్పి ఆ మాటలు చెప్పడమే గాని నీకు అసలు దేవునితో ఒంటరిగా గడిపే మనసే లోపించింది అని అట్లాంటి వారికి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఎక్కడ చేసుకోవాలో నేను మీతో చెప్పాను. తర్వాత మాట వినండి. మౌన ధ్యాన సమయం ఎంతసేపు చేసుకోవాలి? టైం ఎంతసేపు చేసుకోవాలి అంటే దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులు అనుకోండి, హలో బాగున్నారా, నేను బాగున్నానండి, మీ పేరేంటండి, మీ పేరేంటండి, ఏం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు, మీకెంతమంది పిల్లలు, మీకెంతమంది పిల్లలు అని మాట్లాడుకుని వెళ్ళొస్తామండి అని చెప్పి భయం చెప్పుకుంటూ విడిపోతాం మనం. ఎందుకంటే అక్కడ పెద్ద సంబంధం లేదు కనుక పలకరింపులతోనే అయిపోయింది. అలా ఏర్పడినటువంటి ప్రియులారా ఆ చిన్న పరిచయం అది కాస్త వినండి ప్రియమైన స్నేహితులారా స్నేహంగా మారింది అనుకోండి,
ఏమవుతుందో తెలుసా? కలిసిన ప్రతిసారి అన్ని కష్ట సుఖాలు మాట్లాడుకొని ఒకళ్ళ హృదయం ఒకరితో కుమ్మరించేసుకుంటారు ఒక్కొక్కరి దగ్గర. ఈ స్నేహం కాస్త బంధుత్వంలోకి వచ్చింది అనుకోండి, వీళ్ళింట్లో ఆయన, వాళ్ళింట్లో ఈయన ఎన్నో రోజులైనా ఉండడానికి ఇష్టపడతారు. కారణం వీరికి బంధుత్వం ఏర్పడింది గనక. నేను మాట ఎందుకు చెప్పానంటే, దేవునికి నీకు ఉన్న సంబంధం అది ఒక చిన్న పరిచయం లాంటిదైతే నీ సమయాలు కొంచెంగానే ఉంటాయి. దేవునికి నీకు ఉన్న సంబంధం అది స్నేహం వరకు వచ్చింది అనుకోండి, కొంచెం అధికమైన సమయమే ఉంటుంది. దేవునికి నీకు ఉన్న సంబంధం అది నిజంగా ఒక బంధంలోనికే వచ్చింది అనుకోండి, వినండి, ఎంత సమయమైనా దేవునితో గడిపేందుకు ఇష్టపడతా. నేను ఒక దేవుని సేవకుల క్వైట్ టైం గురించి విన్నాను. నాకు ఈ రోజు వరకు అది అంతు పట్టడం లేదు. అలా చేయడం నాకు చేత కాదని నాకు అనిపిస్తా ఉంది. ఆ దేవుని సేవకుని పేరు రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్. ఈ రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ ఒక గాడ్ సర్వెంట్స్ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఆ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడానికి తను కూడా వెళ్ళాడు. సరే, అందరూ వినండి, ఉదయాన్నే తయారైపోయి కాన్ఫరెన్స్ హాల్కి వచ్చే ముందు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అందరూ వినండి డైనింగ్ హాల్కి వెళ్ళి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంటే ఒక్కొక్క టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఆ రోజు వారు క్వైట్ టైం ఏదో మాట్లాడుకోవాలి అని వారికి ఒక ప్రకటన చేశాడు ఆ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేస్తున్నటువంటి కోఆర్డినేటర్. సరే, ప్రతి టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఈ రోజు మీరే క్వైట్ టైం చేశారు, ఈ రోజు మీరే క్వైట్ టైం చేశారు అని అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు చెప్తున్నారట, ఈ రోజు నేను యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాలు క్వైట్ టైం చేసుకున్నాను. ఒక ఆయన, ఈ రోజు నేను లూకా సువార్త 19వ అధ్యాయం 10 వచనాలు క్వైట్ టైం చేసుకున్నాను అని ఇట్లా చెబుతుంటే రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ దగ్గరికి అవకాశం వచ్చింది. మీరేం చేశారు ఈ రోజు క్వైట్ టైం అని అడిగితే ఆయన అన్నాడట, నేను యెషయా గ్రంథం క్వైట్ టైం చేశాను అన్నాడట. యెషయా గ్రంథం క్వైట్ టైం చేయడం ఏంటి? చాప్టర్ చెప్పండి, వెర్సెస్ చెప్పండి అని అంటే రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ అంటాడు, నో నో నో, నేను యెషయా గ్రంథమే క్వైట్ టైం చేశాను అన్నాడట. మరి గ్రంథం అంతా క్వైట్ టైం చేయడం ఏంటండి అని అంటే, ఆ గ్రంథం అంతా దేవుని సందులో కూర్చొని చదువుతూ ఉంటుండగా, దాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడు తనతో మాట్లాడిన విషయాలు అక్కడక్కడ చెప్తాను, అన్ని నేను చెప్పలేను. అలా క్వైట్ టైం చేసుకోవడం కొరకు నేను ప్రయాణం చేసి రాత్రి వచ్చి 9 గంటలకు పడుకున్న నా అలవాటు ప్రకారం నేను 3 గంటలకే లేచాను, 5:30 వరకు నేను క్వైట్ టైంలోనే ఉన్నాను అన్నాడు. ఇంత సమయమా క్వైట్ టైంకి? అవును, దేవునితో నాకున్నది పరిచయం కాదు, దేవునితో నాకున్నది కేవలం స్నేహమే కాదు, దేవునితో నాకున్నది బంధం. అందుకనే వినండి, నేను ఎక్కువ సమయాన్ని నేను వెచ్చించాను అని దేవుని సేవకుడు చెప్పాడు. అందుకనే ప్రియులారా, 5 సంవత్సరాలు సేవ చేసి స్కాట్లాండ్ ని ఎవడి తిరగేసేసాడు, మార్చిపడేశాడు. 25 సంవత్సరాల వయసులో సేవకు వచ్చిన పిల్లాడు రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ 30వ సంవత్సరంలో చచ్చిపోయి 5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి స్కాట్లాండ్ లో వ్యభిచార గృహాలకు మూతల పడేలాగా, వినండి, గ్యాంబ్లింగ్ హాల్కు మూతల పడేలాగా, మద్యపాన దుకాణాలకు మూతల పడేలాగా గంభీరమైన సేవ చేయగలిగాడు. ఈరోజు మనకు 10 నిమిషాలు కూర్చోవాలంటే కష్టం దేవునితో ఒంటరిగా. సరేలేండి, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఆ దేవుని సేవకుని యొక్క బంధమును బట్టి ఎంతో సమయం దేవునితో అతను మౌన ధ్యాన సమయం కలిగి ఉండేవాడట. సరే, ఇక్కడ పాయింట్ ఏంటనంటే, వినండి చెప్తాను నీకు. ప్రారంభంలో ప్రియమైన స్నేహితులారా, ప్రారంభంలో 20 నుంచి ఒక 30 నిమిషాలైనా మనం చేయగలిగితే క్రమంగా దాన్ని పెంచుకుంటూ ఎక్కువ సమయం దేవునితో గడిపేందుకు మనకి వీలుంటుంది. అట్లీస్ట్ ఆరంభంలో 20 నుంచి 30 నిమిషాలైనా ఆయనతో గడిపే అలవాటైనా మనం తెచ్చుకోవాలి. ఇది స్పిరిచువల్ డిసిప్లిన్, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. అలా చేయగలిగితే క్రమేపీ దానిని మనం పెంచుకునే దిశగా మనం ప్రయాణం చేయొచ్చు. ఇంకెక్కువ చెప్పలేను, మనకున్న సమయంలోనే మిగిలిన సంగతులు నేను మీతో మాట్లాడాలి. 6వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియమైన స్నేహితులారా, 6వ సంగతి ఏంటంటే, మౌన ధ్యాన సమయానికి ఎవరి సహాయం కావాలి? నేను ఇందాకే చెప్పాను, ఇది కుటుంబ ప్రార్థన కాదు, మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడానికి. ఇది సంఘమందు చేసుకునే బైబిల్ స్టడీ కాదు, దేవుని యొక్క దాసునితో కూర్చుని మనం బైబిల్ స్టడీ చేయడానికి, దేవునితో నీతో దేవుడు మాత్రమే గడిపే సమయం. అయితే
స్నేహితులారా, కొంతమంది మౌన ధ్యాన సమయానికి మనుషుల సహాయం వాడుకోని కానీ పుస్తకాలు వాడుకుంటానండి అంటారు. వారు ఏదో కొంచెం వాక్యం చదువుతారు, చదివిన తర్వాత ఈ వ్యాఖ్యానకర్త దీని గురించి ఏమన్నాడు, ఈ కామెంటేటర్ ఏమన్నాడు అని చెప్పి దేవుడు తనతో ఏం మాట్లాడుతున్నాడో కొంచెం మౌనంగా కనిపెట్టడం చేత కాక వెంటనే ఆ రచయిత రాసిన రచనలు, ఈ రచయిత రాసిన రచనలు చూస్తూ ఉంటారు. వీళ్ళు దేవుని స్వరం వినలేరు, దేవుని యొక్క నడిపింపు తెలుసుకోలేరు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు. ఎవరితో దేవుడు చెప్పిన మాటలు అది అవసరమే, అది తర్వాత చూద్దాం గాని ముందు నీవు నీ దేవుడు అంతే తప్ప కామెంటరీస్ ని హెల్ప్ గా మనం తీసుకోకూడదు. మరి కొంతమందికి మౌన ధ్యాన సమయం అంటే వారికి ఎలా ఉంటుందో తెలుసా ప్రియులారా? అనుదినాహారం ఆర్ స్టాన్లీ రాసిన పుస్తకం చదివినానండి. గుడ్ సీడ్ ఇవ్వండి, మన వాళ్ళు తయారు చేసినటువంటి మంచి విత్తనం అని ఇవ్వండి, నేను బైబిల్ స్టడీ చదివినానండి. అలాగనే చార్లెస్ కోమెన్ అని అమ్మ రాసినటువంటి ఎడార్లో సెలయేర్లు అనే పుస్తకం నేను చదివినానండి. తర్వాత హిడ్డెన్ ట్రెజర్స్ అని వినండి ప్రియమైన స్నేహితులారా, ఏమంటే రష్యాలో ఆ కమ్యూనిస్ట్ దేశాల్లో గొప్ప సేవ చేసినటువంటి ఒక దైవజనుడి యొక్క ఏమండి ఆయన అనుదిన ధ్యానాలు చదివానండి. వాళ్ళందరూ అనుదిన ధ్యానాలు రాశారు, చదువుదాం. కానీ వినండి, ముందు బైబిలు, దేవుడు, నీవు అంతే. వేరొక పుస్తకాల సహాయం తీసుకోకూడదు, వేరొక రచనలు మనం చదవకూడదు ఆ సమయంలో. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చదువుతున్నావు, అది దేవుని మాటగా చదవాలి అని ముందే చెప్పాను. కాబట్టి నిన్ను వెలిగించే, నీకు బోధించే, నీకు నడిపించే మరియు నీతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాత్రమే సరిపోతుంది. యోహాను సువార్త 16:13 ప్రకారం, మొదటి కొరింథీ పత్రిక 2:9-10 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడే ఇల్యూమినేషన్, వెలిగించేవాడు. ఆయనే మనకు యోహాను 16:13 ప్రకారం బోధించేవాడు, ఆయనే మనకు నడిపించేవాడు, ఆయనే దేవుని స్వరాన్ని మెల్లగా మనకు హృదయాలకు చేర్చేవాడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చాలు. నేను చాలా మంది క్వైట్ టైం ఎట్లా చేసినారు అంటే, అన్న ఎడార్లు సెలయేర్లు చదివానన్నా అన్నాడు ఒక ఆయన. నేను అక్కడ అడుగుతూ ఉంటాను కొంతమందిని, వారు అంటారు మేము అనుదినాహారం ఆర్ స్టాన్లీ గారు రాసిన పుస్తకం వాడుతుంటానండి క్వైట్ టైం అంటారు. అరే ఎవరో రాసిన పుస్తకాలు, ఎవరో తిన్నటువంటి ఆధ్యాత్మిక ఆహారం వాళ్ళు రాశారు, చదువుదాం తర్వాత. కానీ దేవుడు, నీవు దేవుని వాక్యంతో కూర్చోవలసిన సమయాల్లో వారి మీద ఆధారపడిపోయామేంటి? మీరు నవ్వుకుంటారేమో, ఒక సంగతి మీతో చెప్తాను. మాకు ఒక బైబిల్ టీచర్ ఉండేవాడు, ఆయన పేరు రాబర్ట్ లీ లాంగ్, అతని పేరు. మేము బాబ్ లాంగ్ అని పిలుస్తాం ఆయన్ని. సరే, ఆయన తన ఒక ఉదాహరణ చెప్పినాడు. ఏమన్నాడంటే, ఆయన ఒకసారి యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన సిటీ నుంచి, ఆయన ఒక్లహోమాలో ఉంటాడు అమెరికాలో. సరే, వాళ్ళ ఆంటీ ఏమో ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, వాళ్ళ మేనత్త. సరే, రాత్రంతా కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఆంటీ దగ్గరికి పోయాడంట. ఉదయాన్నే వెళ్ళి తలుపు కొట్టాడు. ఆమె కొంచెం పెద్ద వయసు కలిగిన ఆవిడేమో వెంటనే తలుపు తీసి ఈయన చూడగానే, లాంగ్ ఇంత ఉదయానికే వచ్చావు, సంతోషం, లోపలికి రా అని చెప్పి ఈవిడ కూర్చోమని చెప్పిందట. నేను కొంచెం మేకప్ వేసుకుంటాను, నేను కొంచెం మొహం కడుక్కొని వస్తానని ఆమె వాష్రూమ్కి వెళ్ళింది. ఆమెకు పళ్ళు లేవు, ఏమంటే నోరు కడుక్కొని పళ్ళు పెట్టేసుకుంది. ఆమెకేమో విగ్గే ఉంటుంది, ఏమంటే ముఖం వచ్చి కడుక్కొని విగ్గు పెట్టేసుకుంది. ముఖం అంతా కడుక్కొని కొంచెం తయారై వచ్చి ఎదురుగా కూర్చోగానే, ఈలోగా ఈయన చేసే పని ఏంటో తెలుసా స్నేహితులారా? ఆమె రాత్రెప్పుడు ఈ శనగ పలుకులతో ఉండేటువంటి, ఆ చక్కెరతో ఉండేటువంటి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆమె రాత్రి తినడానికి ప్రయత్నం చేసిందట. కానీ అప్పుడుగా పళ్ళు తీసేసింది కాబట్టి ఈ చక్కెరతో ఉండేటువంటి ఈ చెక్కి తినడానికేమో పళ్ళు ఎవడి లేవు కాబట్టి ఆ పంచదార అంతా చప్పరించేసింది, పలుకులు మాత్రం గిన్నెలో పెట్టింది. ఇంతగాడేమో మా ఆంటీ ఏంటి చెనక్కాయ పలుకులు తినకుండా వదిలేసిందని ఆమె వాష్రూంలో తయారవుతూ ఉంటే ఒక్కొక్క పలుకు లోపలేస్తా ఉన్నట్ట. ఈవిడ వచ్చేసరికి ఇందులో పలుకులన్నీ అయిపోయినాయి. వెంటనన్నట్ట, ఆంటీ నన్ను మీరు క్షమించాలి, మీరు ఉంచుకున్న శనగ పలుకులన్నీ కూడా నేను తినేశాను, నన్ను మన్నించండి అని అడిగాడట. ఆవిడంది, లాంగ్ నువ్వేం బాధపడద్దు, రాత్రి నేను చెక్కి తెచ్చుకున్నాను, అప్పటికే పళ్ళు పీకేశాను కాబట్టి నేను ఆ పలుకులు కొరకలేకపోయాను, కానీ లోపల పెట్టుకుని పంచదారంతా చప్పరించేశాను, పలుకులు మాత్రం ఉంచాను, నువ్వు తిన్నావు
నీకే థ్యాంక్స్ అందట ఆవిడ. మీకు అర్థమైందో లేదో? ఆవిడ చప్పరించి మిగిల్చినటువంటి పలుకులు తిన్నాడు ఈయన. అదే ఇదేంటి మా ఆంటీ ఎంగిల్ నేను తిన్నాను అని చెప్పి అతని మనసంతా బాధ అయిపోయిందంట ఆ రోజున. అది చెప్తూ అన్నాడు, ఈరోజు దేవునితో మౌన ధ్యాన సమయం కలిగి ఉన్నప్పుడు దేవుని యొద్ద నుంచి నేరుగా తీసుకోవాల్సిన విషయాలు వినవలసిన మన వాళ్ళు ఎవరో చప్పరించినటువంటి ఏమండి చెక్కీల్లో మిగిలిపోయిన వినండి ఆ వేరుశనగ పలుకులు లాంటివి తింటూ మేము మౌన ధ్యాన సమయం కలిగి ఉన్నామని అనుకుంటారు. అవన్నీ చదవడం నేను తప్పని చెప్పడం లేదు సుమా, నేను కూడా చదువుతాను అవి. కానీ నా మౌన ధ్యాన సమయానికి అవి ప్రత్యామ్నాయం కాదు, అవి సప్లిమెంటరీ. దానికి నేను కలుపుకొని చదువుతాను అంతే తప్ప తరువాత అవి నా మౌన ధ్యాన సమయానికి ప్రత్యామ్నాయం కాదు. ఎడారిలో సెలయర్ మంచి పుస్తకమే, అనుదిన ఆహారం మంచి పుస్తకమే. మనం అన్న సుధాకర్ ఇస్తారు గుడ్ సీడ్, ఆ పుస్తకాలు మేము వాడతాం, అవి మంచి పుస్తకాలే. చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నాం దానివల్ల. కానీ దేవునితో గడిపే మౌన ధ్యాన సమయంలో దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనము అంతే తప్ప వేరొక రచనలు ఆ సమయంలో వాడడం అది సరికాదు అనే విషయాన్ని దయతో మీరు గమనించండి. ఇంకెక్కువ చెప్పలేను. 7వ సంగతి ఏంటో తెలుసా? మౌన ధ్యాన సమయాన్ని కొన్ని ఆటంకపరిచే శత్రువులు ఉన్నారు, ఇది తొలగించుకోవాలి. దేవుని పిల్లలైన వారు ఈ అవరోధాలని, ఈ ఆటంకాలు కలిగించే శత్రువులను జయించకపోతే మన మౌన ధ్యాన సమయం మనం కలిగి ఉండలేం. అందులో మొట్టమొదటి విషయం అంటే మనసు నిలకడగా లేకపోవడం. రాత్రి పడుకున్నప్పుడే బోల్డైన ఆలోచనలతో పడుకున్నాం, ఇక ఉదయం లేచినప్పుడు అదే ఆలోచనలు మొదలైపోతాయి. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుని నీ సమస్య, నీ చింతలు, నీ చీకులు అనే దేవునికి అప్పగించి ప్రశాంతంగా నిద్రపోగలిగితే ఉదయం లేచినప్పుడు ప్రశాంతమైన మనసుతో లేస్తావు. నీ మనసు దేవుని వాక్యంతో దేవుని సందులో కూర్చున్నప్పుడు మళ్ళీ నిలకడగా ఉంటది. కొంతమందికి మనసు నిలకడగా ఉండదు, ఎందుకంటే అన్ని ఆలోచనలతోనే పడుకుంటారు. ఉదయం లేచేసరికి ఆలోచనలు మళ్ళీ పునరావృతం అయిపోతాయి, మనసులో నిలకడ ఉండదు. మనసు నిలకడ లేకపోవడమే మౌన ధ్యాన సమయానికి ఆటంకపరిచే ఒక శత్రు. 2వ సంగతి ఏంటో తెలుసా? నిద్రమత్తు. ఉదయాన్నే దేవునితో కొంత సమయం గడపాలని బైబిల్ ఎదురుగా వేసుకుని వినండి ప్రియమైన స్నేహితులను మొదలు పెడతారు. కానీ నిద్రమత్తు చేత వినండి నిద్రలోనికి జారుకొని వారు ధ్యానించే విషయాలు వారు ధ్యానం చేయలేరు. ఇది కూడా ఒక శత్రువే. 3వ శత్రువు ఏంటో నిస్సారంగా ఉండడం. ప్రియులారా వినండి, ఏదో పోగొట్టుకున్నాం అన్నట్టుగా, నా జీవితం అయిపోయింది అన్నట్టుగా నిస్సారంగా మనిషి కనబడతారు. అని నేను దేవుని ముందుకు వచ్చాను, నా దేవుడు నాతో మాట్లాడతాడని ఆనందమే లోపించి వారు నిస్సారంగా ఉన్న కారణం చేత ఏమి సంపాదించుకోలేరు. అలాగనే ప్రియుల సోమరితనం, లేజీనెస్, ఇది కూడా మౌన ధ్యాన సమయానికి ఒక ఆటంకమే. అలాగనే పనుల ఒత్తిడి, ఉదయం లేవగానే ఆ రోజు ఉన్న పనుల ఒత్తిడి అంతా మనసు మీద పడగానే ఇక దేవునితో మనం ఏమి గడుపుతామని చెప్పండి? పనులు ఉన్నాయి, పని దేవుడు ఆశీర్వదించి మనకిచ్చాడు. ముందు దేవుని చేతిలో మనం పడితే, ఆయన సముఖమందు మనం ఉంటే దేవుడు మన పనుల్లో సహాయం చేస్తాడన్న విశ్వాసము లోపించి పనుల ఒత్తిడి చేత చాలా మంది మౌన ధ్యాన సమయాన్ని సరిగా కలిగి ఉండలేరు. అలాగనే నిరుత్సాహం, ఏదో డిస్కరేజ్మెంట్, ఏదో నిరుత్సాహంతో వారు దినాన్ని ఆరంభిస్తారు కాబట్టి వారు మౌన ధ్యాన సమయాన్ని వారు కలిగి ఉండలేరు. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలే. ఇప్పుడు నేను చెప్పేవి మరి ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. 8వ సంగతి, ఇప్పుడు మౌన ధ్యాన సమయం ఎలా చేసుకోవాలి? అందరికంటే ముందుగానే నిద్ర లేచాం, వినండి ముఖం కడుక్కున్నాం, వినండి ఒంటరిగా మోకరించాం లేదా కూర్చున్నాం, బైబిల్ చేతిలో పట్టుకున్నాము. వినండి మౌన ధ్యాన సమయం ఎలా చేసుకోవాలి అని అంటే, మొదటి మాట నీ ప్రిపరేషన్, నీకు సిద్ధపాటు ఉండాలి. ఏ విషయంలో సిద్ధపాటు అంటే బట్టలు వేసుకోవడం, కిందనే మంచి చాప వేసుకోవడం, ఇవన్నీ భౌతికమైన విషయాలు. ఆ సిద్ధపాటు గురించి నేను చెప్పడం లేదు. కానీ దేవుని దగ్గర మౌనంగా వినండి, నువ్వు ఒక విశ్రాంతిలో ఉన్నట్టుగా నువ్వు కూర్చొని దేవుని అడుగు, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరవ్వా. 119వ కీర్తన 18వ వచనం ప్రకారం. అలాగనే వినండి, శిష్యునికి తగినట్టుగా నాకు చెబుంది నాయన, నువ్వు మాట్లాడితే నేను వింటాను, నీ స్వరం వినగోరుతున్నాను అని నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును అనేటువంటి ప్రార్థనతో నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఇది
సిద్ధపాటు, ప్రిపరేషన్. రెండో సంగతి చెప్తాను వినండి. రెండో సంగతి ఏం చేయాలో తెలుసా? బైబిల్ని చదవండి. ఎంత చదవాలి అని అంటే, నువ్వు ఎంత సమయం వెచ్చించేదానికి నీ దగ్గర దృఢ సంకల్పం ఉందో దాన్ని బట్టి వినండి. నువ్వు ఒక వాక్య భాగాన్ని వాక్య భాగం మీద నీవు ఆలోచనలు సాగించాలి. కాబట్టి వినండి ప్రియమైన స్నేహితులారా, నాకు తెలిసినంత వరకు వినండి, ఆరంభ దశలో ఉండేటువంటి వారు నాకు తెలిసినంత వరకు 3 వాక్యాలకు తక్కువ కాకుండా 5 వాక్యాలకు పెరగకుండా ఒక 5 వచనాల భాగం అన్నా చదువుకొని దాన్ని 5 సార్లన్నా చదవండి. 5 సార్లన్నా చదవండి. చదువుతా ఉన్నప్పుడు మీ మౌన ధ్యాన సమయంలో దేవుని స్వరం మీరు వినగలగాలన్నా, మీ ధ్యానం బాగా పెరగాలి అన్నా, మీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి జవాబులు వెతకండి. ఆ ప్రశ్నలు ఇప్పుడు మీతో చెప్తా. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసా? ఈ ప్రశ్నలకు ఒక ఆయన కుంభ్ అన్నాడు. కుంభ్ అంటే దువ్వెన. అలాగని ఇక్కడ దువ్వెన కాదు. మీరు చదివిన వాక్యం మీద ఇప్పుడు కుంభని ఉపయోగించండి. కుంభ్ అంటే సి అంటే నేను చదివిన వాక్యం యొక్క సందర్భం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. అన్ని వాక్య భాగాలు ఒకే సందర్భం కాదు. కొన్ని ఏమంటే వచ్చిన భాగాల దగ్గర మనం వచ్చినప్పుడు ఆ సందర్భంలోనే వచనాన్ని అర్థం చేసుకోవాలి. సందర్భానికి బయటకు వెళ్ళిపోతే మన పెడర్థాలు తీస్తాం. అందుకే ఎవ్రీ మీనింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ప్రతి దానికి అర్థం సందర్భంలో నుంచే వస్తుంది. సందర్భాన్ని వదిలిగాని మనం చదువుకున్నాం అనుకోండి, పెడర్థాలు తీస్తాము. కనుక నీ చదివిన వాక్య భాగం యొక్క సందర్భం ఏమిటి, అది మనం జవాబు వెతకవలసిన మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటో తెలుసా? అదర్ స్క్రిప్చర్స్. ఓ అంటే అదర్ స్క్రిప్చర్స్. నేను చదివిన వాక్య భాగానికి ఇతర లేఖనాలు ఎక్కడైనా ఉన్నట్టుగా నాకు జ్ఞాపకం వస్తుందా? ఇలాంటి మాట దేవుడు ఎప్పుడైనా అన్నాడా? ఇలాంటి విషయాలు ఎక్కడైనా నేను ఇదివరకు చదివాను అని కొంచెం మనం కళ్ళు మూసుకొని ఏమంటే మన జ్ఞాపకంలోంచి తగ్గుకోగలిగితే ఇతర లేఖనాలు మనకి కొన్ని తెలుస్తాయి. తెలిగిపోయిన పెద్ద కష్టం కాదు. కానీ ఇతర లేఖనాలు ఏమైనా ఉన్నాయా ఈ వచ్చిన భాగానికి అని ప్రశ్న అయితే రావాలి, దానికి జవాబు అయితే మనం వెతకాలి. తర్వాత ఎం అంటే నేను చదివిన ఈ వచన భాగాల్లో ఈ 5 వచనాల్లోనూ 3 వచనాల్లోనూ ప్రతి పదానికి నేను అర్థాన్ని నేను తెలుసుకోవాలి. ఏమిటి పదం యొక్క అర్థం, ఇది నాకేమి నేర్పిస్తుంది అన్న దిశగా మనము మౌన ధ్యాన సమయంలో వాక్యం చదివామి 5 వచనాలు, సందర్భం ఏమిటి, ఇతర లేఖనాలు ఎక్కడున్నాయి, ప్రతి పదానికి అర్థం ఏంటో మనం వెతికాం. దాని తరువాత బి అంటే బ్యాక్గ్రౌండ్. దీని నేపథ్యం ఏంటి, ఏ నేపథ్యంలో ఏ బ్యాక్గ్రౌండ్ లోంచి ఈ మాటలు నా ముందుకు వచ్చినాయి అనేటువంటి సింపుల్ గా ఏమంటే కుంభ్ అన్నారు. అందుకే సందర్భము, ఇతర లేఖనాలు, ప్రతి పదానికి అర్థం వెతికి దాని నేపథ్యం తెలుసుకుంటే మనం ఎక్కడ పెడత్రావ పడ్డాం, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళాం, దేవుని వాక్యంతో వినడి ప్రియ సరిగా మనం ఉండగలుగుతాం. కానీ కుంభ్ ఎప్పుడైతే అర్థమైందో రెండో మాట చెప్తాను వినండి. రెండవ మాట స్పెక్ అన్నారు. స్పెక్ అంటే మనం చదివిన వాక్య భాగంలోనే మంచి ముద్ద వినండి ప్రియ, మంచి ఆహారపు ముద్ద తీసుకున్నట్టుగా మనం చదివిన వాక్యం అంతా ఏమంటే 5 సార్లు చదివాం కదా, ఈ 4 ప్రశ్నలకు చిన్నగా జవాబులు సంపాదించాను కదా కుంభకి. ఇప్పుడు స్పెక్ ఏంటో చూడాలి. స్పెక్ అంటే ఎస్ అంటే ఏంటో తెలుసా? సిన్ టు అవాయిడ్. నేను చదివిన 5 వచనాల్లో దేవుడు ఏదైనా నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందని చెప్పాడా అనేది చూడండి. నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందేమో అది దేవుడు నాకు చూపిస్తున్నాడేమో చూడండి. అది చూసిన తర్వాత పి అంటే ప్రామిస్ టు గ్రాబ్. ఈ వచన భాగములో దేవుడు నాకు, నా కుటుంబానికి, నా పనికి, నా సేవకు ఏదైనా వాగ్దానం ఏమైనా ఇస్తున్నాడా అని ఆ వాగ్దానాన్ని చేపట్టండి. వాగ్దానాన్ని చేపట్టండి, వెతకండి. అందులో మౌనంగా దేవునితో కూర్చున్న ప్రభువా, నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమన్నాను కదా, నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా, నేను చేపట్టవలసిన వాగ్దానం ఏమైనా ఉందా? తర్వాత సంగతి ఏంటో తెలుసు. ఈ అంటే ఎగ్జాంపుల్ టు ఫాలో. నేను అనుసరించవలసిన మాదిరి ఏమైనా ఉందా?
నాకు నేర్పించు ప్రభువా, నేను మాదిరిని అనుసరిస్తాను నాయన. నేను అనుసరించవలసిన మాదిరినే ఏమైనా ఉందా ఈ భాగంలో? అలాగనే ప్రియమైన స్నేహితులారా, సి అంటే కమాండ్ టు ఒబే. నేను విధేయత చూపించవలసిన ఆజ్ఞ ఏమైనా ఇందులో కనబడుతుందా నాకు? ప్రభా నాకు చూపించవా? వాగ్దానం నువ్వు నా కొరకు చేసేది, ఆజ్ఞ ఓ దేవా నేను చేసేది కనుక నేను చేయవలసినటువంటి ఆజ్ఞ నాకు చూపించండి, నేను దానికి విధేయత చూపిస్తాను అనే మనసుతో మనము వినండి ఆజ్ఞ కొరకు వెతకాలి వాక్యంలో. తర్వాత చివరి మాట కే అంటే నాలెడ్జ్ టు గెయిన్. నేను పొందుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందా ఇందులో? ఇదివరకు ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు వాక్యం ధ్యానం చేస్తుంటే ఈ కొత్త విషయం నాకు దొరికింది అని వినండి. నేను పొందుకోవలసిన జ్ఞానం ఏదో పొందుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే నీ మౌన ధ్యాన సమయం చాలా అర్థవంతంగా ఉంటుంది. వెరీ సింపుల్. అంతకంటే ముందు లేచావు, ఏమండి ఇబ్బంది, అభ్యంతరాలు, శబ్దాలు లేని ప్రశాంతమైన స్థలంలో కూర్చున్నావు. కూర్చొని బైబిల్ పట్టుకున్నా ఒక్క నిమిషం మౌనంగా ఏకాగ్రత కూర్చొని, దేవా నీ వాక్యం తెరవబోతున్నాను, మీరు నాతో మాట్లాడండి. దావీదు అడిగినట్టుగా అడుగుతున్నాను, నా కన్నులు తెరవండి. ఓ దేవా నీ కుమారుడు శిష్యుడిలాగా ఎలాగ నీ స్వరం విన్నాడు, నేను వినాలనుకుంటున్నాను, నాకు వినిపించండి అని మనము అడిగి కూర్చుంటే తర్వాత వాక్య భాగాన్ని చదివాము. క్రమంగా ఒక సువార్తో లేకపోతే పత్రికో ఏదైతే చదువుతున్నామో 3కి మించి 5కు తగ్గించే ప్రారంభంలోనైతే తర్వాత పెంచుకోవచ్చు. చదివిన తర్వాత సందర్భం ఏంటి, ఇతర లేఖనాలు ఎలాగున్నాయి, ఏమండి దీని యొక్క వినడి ప్రియులారా ఇతర లేఖనాలు ఎట్లున్నాయి అనేది మనం చూసిన తర్వాత మనం ఆలోచించవలసినటువంటి దీని యొక్క నేపథ్యం ఏంటి అనేది, దీనిలో ప్రతి పదవి యొక్క మీనింగ్ ఏంటి అన్ని మనం చాలా జాగ్రత్తగా దీనికి 2-3 నిమిషాలు చాలండి. తర్వాత 5 సార్లు చదివిన వాక్య భాగంలో నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదన్నా దేవుడు చూయిస్తున్నాడా, నేను చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా నాకు ఇస్తున్నాడా, నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా దేవుడు చూపిస్తున్నాడా, నేను విధేయత చూపించవలసిన ఆజ్ఞ ఏదైనా దేవుడు చూపిస్తున్నాడా, నేను పొందుకోవలసిన జ్ఞానం ఏదన్నా దేవుడు చూపిస్తున్నాడా అని ఈ తలంపులు నీ మనసులోనికి తెచ్చుకొని తర్వాత నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా, ధ్యానం చెయ్యి. విషయాల్లో అర్థమైనాయి కదా, సందర్భం అర్థమైంది, ఇతర లేఖనాలు జ్ఞాపకానికి వచ్చాయి, అన్ని పదాలు అర్థమో తెలిసింది, దాని నేపథ్యము నా మనసులోకి వచ్చింది. ఇప్పుడు నేను వదిలిపెట్టుకోవాల్సిన పాపాన్ని గురించి వాక్యం చెప్తుంది, నేను చేపట్టే వాగ్దానం గురించి భాగం చెప్పింది, నేను అనుసరించవలసిన మాదిరి భాగం చెప్పింది, నేను విధేయత చూపించవలసిన ఆజ్ఞ ఈ వచనం చెప్పింది, నేను నేర్చుకోవలసిన జ్ఞానం ఈ వచనాలు చెప్పాయి అనేది నీ మనసులోకి తెచ్చుకుని దాన్ని ధ్యానం చెయ్యాలి. మౌనంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయటం అంటే ఏంటో చెప్తాను వినండి ఒక్కొక్క మాట. ధ్యానం చేయడం అంటే నీవు ఆలోచించిన దానికి నీ మనసులో ఒక బొమ్మ తయారు చెయ్యి, పిక్చర్ ఇట్. ఏదైతే నీకు విషయాలు బయటకు వచ్చినాయో దానిలో నీవు ఇమిడిపోయి, వినండి స్నేహితులారా, ఒక దృశ్యరూపకంగా ఆ వచ్చిన భాగాన్ని నీ కళ్ళ ముందు పెట్టుకుంటున్నట్లుగా నీ మనసులో పెట్టుకో. పెట్టిన తర్వాత ఏ వచనమైతే నువ్వు ఏమంటే ధ్యానం చేసినావో క్వైట్ టైంలో నోట్లో దాన్ని 1-2 సార్లు అనుకో. చూడండి, ఎక్కడైనా మ్యూజిక్ వినబడుతున్నప్పుడు ఆ మ్యూజిక్ నోట్స్ మనం నోట్లు అనుకుంటాం, లలలా 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 అని. అట్లా చదివినటువంటి వాక్యం ఏదైతే ధ్యానం చేశామో వినండి, ఏదైతే మన పరిశీలనలో విషయాలు వచ్చినాయో దాన్ని నోట్లో 1-2 సార్లు అనుకోండి. ఒకవేళ ఆ వచ్చిన భాగానికి ఒక పాట లాంటిదే నోట్లో చూస్తే పాడండి, తప్పు లేదు, పాడండి, ఆ సమయంలో తప్పు లేదు. అది ధ్యానం కిందకు వస్తుంది. మనసులో దానికి దృశ్యరూపకంగా ఆలోచించడం, ధ్యానించడం, నోట్లో 1-2 సార్లు అనుకోవడం, ధ్యానం చేయటం, అలాగే మన మాటల్లో ఆ మాటల్ని ఇమిడ్చుకోవడం, అది ధ్యానం చేయటం, అది మన జీవితంలోనికి మీరు వచ్చినట్లుగా మనం ఆ వాక్య భాగంలో ఇమిడిపోవడం, ధ్యానం చేయటం. తర్వాత ఆ మాటల్ని మన ప్రార్థనలో పెట్టుకోవడానికి ఆలోచించడం, ధ్యానం చేయటం, దాన్ని మరి ఎక్కువగా పరిశీలన చేయటం. నేను ధ్యానించిందంతా కూడా ఒకసారి పరిశీలన చేయటం, అది ధ్యానం చేయటం.
ఇలాగా వినండి ప్రియులారా, ఈ విషయాలన్నీ కలిపితే ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే వినండి ప్రియులారా, వినండి ప్రియుల, చదివాము ఏదో ఏమండి మనసులో పెట్టుకున్నాము సరిపోయిందని కాదు. నీవు చదివింది, నీవు పరిశీలన చేసింది నీ మనసులో అది పిక్చర్ అవ్వాలి. అలాగనే ఈ నోట్లోంచి అది ప్రొనౌన్స్ చేయాలి నీవు. అలాగనే దాన్ని నీవు పారాఫ్రైజ్ చేయాలి. అలాగనే ప్రియమైన స్నేహితులారా, దాన్ని నువ్వు ఖచ్చితంగా ఏమండి నీవు ప్రొనౌన్స్ చేస్తూ, పారాఫ్రైజ్ చేస్తూ, దాన్ని పర్సనలైజ్ చేసుకొని నీ జీవితంలో నీకు తెచ్చుకోగలిగితే వినండి ధ్యాన సమయం చాలా బాగా కలిగి ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ధ్యానం చేశావో, మొదటిదేమో సిద్ధపాటు, రెండవదేమో బైబిల్ చదివి అని అర్థం చేసుకోవడం, మూడవది ధ్యానం, నాలుగవది ప్రార్థన చెయ్యి. లాస్ట్ పాయింట్ అదే, ప్రార్థన చెయ్యి. ఏమని ప్రార్థన చేస్తావు? నువ్వు చదివిన వాక్య భాగం నుంచి దేవుని ఔన్నత్యం ఏదైనా కనబడితే, దేవుని గుణలక్షణాలు ఏదైనా కనబడితే, దేవుని కార్యాలు ఏదైనా కనబడితే, నీ ప్రార్థనలో మొదట ఉండవలసింది దేవునిని ఆరాధించడం. అది ఉండాలి మొట్టమొదట, ఆరాధించడం. ఎప్పుడైతే రెండు మాటలతో ప్రభువుని ఆరాధించినావో, నువ్వు చదివినటువంటి వాక్య భాగంలో విడిచిపెట్టవలసిన పాపాలు కనబడ్డాయిగా. ప్రభువా, ఈ రోజు నేను చదివిన వాక్య భాగంలో నాలో ఉన్న ఒక పాపాన్ని నువ్వు బయలుపరిచినావు, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను నిజంగా ఈ పాపం చేసిన దాన్ని, నిజంగా ఈ పాపం చేసిన వాడిని నువ్వు క్షమించే దేవుడు కదా నాయన, క్షమించు అని పాపాలు ఒప్పుకోవడం రావాలి. ఇది ప్రార్థనలో రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏంటో తెలుసా? దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. నువ్వు చదివిన వాక్య భాగంలో ఏదైనా ఒక చక్కని వినండి ప్రియులు వాగ్దానం దొరికిందనుకో, దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు ఈ క్వైట్ టైంలో చదివిన వాక్య భాగంలోంచి నువ్వు అనుసరించవలసిన మాదిరి ఏదైనా కనబడింది అనుకోండి, దాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కనుక వినండి, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, లేక నీ జీవితంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం వస్తే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆరాధించు, పాపాలు ఒప్పుకో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చివరగా ఏమైతే ఈ రోజు గురించి ఆయన అడుక్కోవాలో దాన్ని అభ్యర్థించు. నీ గురించి అడుగుకుంటావో, నీ కుటుంబం గురించి అడుగుతావో, లేక నీ సంఘాల గురించి అడుగుతావో, ఎవరో ప్రార్థన సహాయం చేయమని నేను అడిగినారేమో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావో, అలాగ ప్రార్థన చేసి వినండి ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తగిన సమయమందు ఆయన జవాబులు ఇస్తాడు అన్న సంతోషంతో, విశ్వాసంతో నీ ప్రార్థనలోంచి లేచి నీ దైనందిన కార్యక్రమాల్లోనికి అడుగుపెట్టు. నీ దినం అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అది సక్సెస్ఫుల్ డే, అది చాలా ఫలభరితమైన దినంగా ఉంటుంది. కారణం, దేవునితో దినమును ఆరంభించిన మనం దేవునితోనే మనం కొనసాగుతాము, దేవునితోనే మనం ముగించగలుగుతాము. కనుక ప్రియమైన మిత్రులారా, ఈ రోజున క్రైస్తవ సమాజంలో, సహవాసాలలో, సంఘాలలో అనుదినము వ్యక్తిగత మౌన ధ్యాన సమయం కలిగి ఉండే అలవాట్లు పోయిన, ఇందాక ఆ సుధాకర్ అని చెప్పినట్లుగా మనకంటే ముందున్న మన సంఘ పెద్దలు ఈ అనుభవాన్ని ఎంత బాగా కలిగి ఉండి యోగ్యమైన జీవితము జీవించారు, ఫలభరితమైన సేవ వారు చేశారు. కానీ ఈరోజు ఈ అలవాట్లు మనం పోగొట్టుకున్నాం. నా మట్టుకు నేను ఎప్పుడైనా నా దగ్గర ప్రతిరోజు నా మౌన ధ్యాన సమయంలో దేవుడు నాతో మాట్లాడేటువంటి మాటల్ని డేట్ వేసుకుని, అలాగనే ప్రియులారా, ఆ రోజు దేవుడు ఇచ్చింది ఏదైనా ఉంటే అది రాసుకొని నేను ఆ ధ్యానం చేయటం వలన కొన్నిసార్లు అవే నా ప్రసంగాలకు ఎవడు ఇతరులకు చెప్పేదానికి కూడా ఉపయోగపడేటువంటి యోగ్యమైన తలంపులుగా నిలిచాయి. ఇవ్వండి, నా యొక్క స్టడీస్ లో కానివ్వండి, నా యొక్క జాబ్ లో కానివ్వండి, తర్వాత నా మ్యారేజ్ లో కానివ్వండి, తర్వాత మినిస్ట్రీలో కానివ్వండి, నేను నా డైరీలో నేను చూపించగలను ఏ రోజున ప్రభు ఎట్లా మాట్లాడి ఎలాగ నడిపించాడో, ఎలాగ తన చిత్తాన్ని చెప్పాడో, అది ఎలాగ నాకు ధైర్యం ఇచ్చిందో, ఎలాగ స్థిరపరిచిందో, ఇవన్నీ చెప్పేదానికి ఇవ్వండి అనేకమైన అనుభవాలు నేను నేర్చుకున్నాను గనక చెబుతున్నాను వినండి. దేవునితో దినం ఆరంభించకపోతే, దేవునితో ఒంటరిగా ఏకాంతంగా నిశ్శబ్దంగా ఆ మౌన ధ్యాన సమయం కలిగి ఉండకపోతే నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలవే, కానీ నువ్వు ఒక ఎండిపోయిన వ్యక్తిలాగే కనబడతావు. నీ దగ్గర నువ్వు చూడడానికి బావివే, కానీ లోపల నీళ్ళేమి ఉండవు. వినండి, నువ్వు చూడడానికి చెట్టువే, కానీ ఫలము లేని చెట్టు మాదిరి ఉంటావు. నువ్వు చూడడానికి ఒక మేఘాలువే, కానీ నీళ్లు లేని మేఘంగా ఉంటావు. వినండి ప్రియమైన స్నేహితులారా,
ఇవిడ నీ వరకు వచ్చినటువంటి ఒక బిడ్డకు అన్ని ఉన్నాయి, అమ్మగారికి కానీ ఆ పిల్లాడికి పాలు ఇవ్వడానికి పాలు లేని అమ్మగా మిగిలిపోయిందే ఫరో కుమార్తెలాగా ఈ రోజున కొంతమంది వారి వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండవలసిన వనరులు లేక వారు ఎండిపోయినటువంటి వారుగా సమాజంలో కనబడతా ఉన్నారు. ఏదైనా మనకు దేవుడిచ్చిన మాట, ఏదైనా దేవుడిచ్చినట్టు నేర్పించినటువంటి అనుభూతులు ఇతరులకు ఎప్పుడూ అవి ప్రయోజనకరంగానే ఉంటాయి. అలాంటివన్నీ కూడా మన మౌన ధ్యాన సమయంలో మనము సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ మాటలన్నీ నేను చాలా డీటెయిల్ గా నేను 8 సంగతులను నేను మీతో పంచుకోవడానికి వీలు పడింది రాత్రి. కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, వినండి. మౌన ధ్యాన సమయం అంటే ఏంటో చెప్పాను, మౌన ధ్యాన సమయం ఎందుకు కలిగి ఉండాలో చెప్పాను, మౌన ధ్యాన సమయం ఎప్పుడు కలిగి ఉండాలో చెప్పాను, మౌన ధ్యాన సమయం ఎక్కడ కలిగి ఉండాలో చెప్పాను, మౌన ధ్యాన సమయం ఎంతసేపు చేసుకోవాలో చెప్పాను, మౌన ధ్యాన సమయంలో ఎవరు సహాయం వాడుకోవాలో చెప్పాను, మౌన ధ్యాన సమయానికి ఆటంకపరిచే శత్రువులు ఎవరో చెప్పాను, మౌన ధ్యాన సమయం ఎలా చేసుకోవాలో కూడా మీతో చెప్పాను. నేను ముందే చెప్పాను, ఇవన్నీ ఏదో మనం జ్ఞానానికి విషయాలు తెలుసుకునే కూడికైతే కాదు, కానీ ఇది ప్రాక్టీస్ లో పెట్టవలసిన విషయాలు. మీరు ప్రాక్టీస్ లో పెట్టి దేవుని సేవకులకు అన్నకు చూపించండి. అన్న ఇగోండి, నేను ఇలా ఆలోచిస్తూ ఉంటుండగా కోంబు వాడాను, స్పెక్ వాడాను, కోంబు వాడితే విషయాలు ఇది నాకు అర్థమైనాయి, స్పెక్ వాడితే ఈ విషయాలు నాకు బాధపడ్డాయి, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడని నా ప్రార్థనా జీవితం ఉదయకాల సమయం చాలా అద్భుతంగా మారింది అని మీరు సాక్ష్యం ఇచ్చిన రోజున ఇప్పుడు మనం ఖర్చు పెట్టిన 1:10 నిమిషాలకు ఒక అర్థవంతమైన ప్రయోజనం ఉంటుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునితో ఒంటరిగా నిలబడడానికి సమయం లేని మనిషివి, వినండి ప్రియుల, మనుషుల ముందు నీవు నిలబడడానికి పనికిరావు. దేవునితో ఒంటరిగా నిలబడలేని వాడు, వినండి, దేవుని సన్నిధిలో నిలబడలేని వాడు మనుషుల ముందు నిలబడడానికి పనికిరాడు. ఈ రోజున చాలా మంది నా బోటి సేవకులు దేవునితో ఒంటరిగా ఉండరు, కానీ మనుషుల ముందు నిలబడతారు. అందుకే వాళ్ళ పరిచర్యలు, వారి ప్రసంగాలు మనుషుల హృదయాల వరకు చేరుతున్నట్లుగా అనిపించవు, వారి హృదయాల్లో పరివర్తన కలిగించవు. ఆ సమయాలు నిరుపయోగంగా మారిపోతాయి. కాబట్టి దేవుని యొక్క పిల్లలారా, అలాగే యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ ఉన్న సహోదర సహోదరులారా, ఒక మంచి తీర్మానం చేద్దాం. అనుదినము వ్యక్తిగతంగా దేవునితో ఒంటరిగా గడిపే ఆ అర్థవంతమైన సమయాలు కలిగి ఉందాం. నేను నా నోట్స్ మళ్ళీ ఒకసారి నేను జెరాక్స్ చేసి ఉంది రెడీగా నా దగ్గర, దాని ఫోటో తీసి అన్న సుధాకర్ గారి పెడతాను. ఒకవేళ మీరు ఎక్కడైనా మిస్ అయిపోతే దాన్ని మళ్ళీ ఆ నోట్స్ చూసుకొని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయడానికి మీరు పూనుకోవాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసి అన్న సుధాకర్ గారికి సమయాన్ని అప్పగిస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా నమ్మకమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. నీ దాసుడు తనకు మీరు అప్పగించిన సంఘములో ఉన్న ప్రతి వారుగా నీ వాక్యములో నుంచి ఆహారాన్ని సేకరించి వారు బలవంతులు కావాలి అని, వారికి మౌన ధ్యాన సమయాలు చేసుకోవడం నేర్పించాలి అని తను పూనుకొని ఈ 1 గంట సేపు సమయం మా కొరకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మౌన ధ్యాన సమయం కలిగి ఉన్న మా సహోదర సహోదరుని బట్టి వందనాలు. ఎవరికైతే ఇలాంటి ధ్యాన సమయాలు కలిగి ఉండే అలవాట్లు లోపించినాయో వారితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాము. ఈ దిశగా వారు ప్రయాణం చేసి వారు క్వైట్ టైంను కలిగి ఉండి నీ చిత్తాన్ని, నాయన నీ స్వరాన్ని వింటూ నీ నడిపింపు తెలుసుకుంటూ వారి కుటుంబ, వారి యొక్క పనిపాట్లలోనూ, వారి వ్యక్తిగత జీవితంలోనూ వారు గాడి తప్పకుండా, వారు దిశ మార్చుకోకుండా నీవు నిర్దేశించిన మార్గాల్లో వారు ప్రయాణం చేయడానికి కృప అనుగ్రహించుము. నీ దాసుని పడిన ప్రయాసకు ఫలం ఇవ్వండి, మేలుతో నింపండి. మరి నాయన మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఇటు గిరిపురములు ఉన్నవారు, అలాగే అటువైపు నాయన ఎర్రబాలెంలో ఉన్నవారు, రాజరాజేశ్వరిపేటలో ఉన్నవారు, అలాగే గుణదల్లో ఉన్న మా ప్రియులు, అలాగనే మరి లైక్ మైండెడ్ తో ఉండి ఆయా స్థలాల్లో ఉండి మాతో జాయిన్ అయిన ప్రతి వారిని కూడా మీరు పేరు పేరును ఆశీర్వదించమని, వర్ధల చేయమని, మేలుతో నింపమని యేసు నామములోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.